హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటూ నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ అఫీషియల్. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తుంది ఈ సంవత్సరం ఫస్ట్ పూసిన మల్లె పువ్వులండి మా ఇంట్లో. అలాగే ఇవి వచ్చేసి ఎల్లో కలర్ సన్నజాజులు. అసలు వీటి సువాసన అయితే ఎంత బాగుంటుందో. నేను ఇప్పుడు దేవుడికి పెట్టడం లేదు కదా, అందుకే చెట్టు నిండా విచ్చుకున్నాయి. ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి. ఇంకా ఈరోజు ఇంట్లో పనులు చేసుకుంటూ నేను మీతో కొన్ని విషయాలైతే మాట్లాడాలని అనుకుంటున్నాను. అవేంటంటే, మధ్యాహ్నం నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి. అదేంటి అంటే, మా హస్బెండ్ వాళ్ళకి వరుసకి అత్త అవుతారు, అంటే చిన్న తాత కూతురు అనమాట. ఆవిడ చనిపోయారు అని చెప్పి. ఆవిడ లాస్ట్ 5 ఇయర్స్గా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆవిడకి వచ్చిన క్యాన్సర్ వచ్చేసి గర్భాశయ క్యాన్సర్ అనమాట. ఇంకా ఈవిడ లాస్ట్ 5 ఇయర్స్కి ముందు కొంచెం పొట్టలో నొప్పిగా ఉంది అని చెప్పేసి చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు చెక్ చేసి మీకు కడుపులో గడ్డి ఉంది, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఇంకా ఆవిడ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత దాన్ని టెస్ట్కి పంపించారనమాట. అప్పుడు తేలింది ఇది క్యాన్సర్ గడ్డ అని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి ఆవిడ దాంతో సఫర్ అవుతూ ఇప్పటికీ కాలం చేశారు. నేను ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఇప్పుడు నేను చూసిన వారిలో దగ్గర నాకు తెలిసిన వాళ్ళల్లో ఒక 5-6 ఈ క్యాన్సర్ అటాక్ అయ్యింది. ఒకరికి బ్రెస్ట్ క్యాన్సరు, ఇంకొకరికి అండాశయ క్యాన్సరు, ఇంకొకరికి కిడ్నీస్ దగ్గర, ఇలా ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరికి క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు అత్యధికంగా ఎదుర్కొంటున్న క్యాన్సర్ అయితే మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్. ఒక్కసారి మనకి తేడా వచ్చింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా చెక్ చేయించుకుని టెస్ట్ చేయించుకోండి. అయినా ఈ రోజుల్లో 35 దాటిన వాళ్ళందరూ ప్రతి సంవత్సరం టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. అసలు ఈ క్యాన్సర్ పేషెంట్లకి ఒక ఏజ్ లిమిట్ లేదు, ఒక ఏజ్లో వస్తుందని లేదు. 15 నుంచి 20 సంవత్సరాల వాళ్ళకి వస్తుంది, అలాగే 40 నుంచి 80 వాళ్ళకి వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ మధ్య నేను చూసిన వాళ్ళల్లో అత్యధికంగా ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు 60 పైన వాళ్ళే. ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకొకరికి లంగ్ క్యాన్సర్, ఇంకొకరికి బోన్ క్యాన్సర్, ఇలా రకరకాలుగా అందరూ 60 పైబడిన వాళ్ళే. వాళ్ళు కూడా మళ్ళీ ఆడవాళ్ళే. అందరూ ఏదో ఒక ప్రాబ్లంతో బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకున్న తర్వాత క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడం. ఈ 4th స్టేజ్ 5th స్టేజ్ వచ్చే వరకు ఉండడం వల్లనే ఏమో వాళ్ళ ఆయుర్దాయం కూడా తగ్గిపోతుందన్నమాట. అసలు దీన్ని ముందుగానే ఎలా పసిగట్టాలి, అలాగే దీన్ని ఎలా నివారించాలి అనేవి ఇప్పుడు యువత తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తరచుగా ఒక సమస్య మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది అంటే కనుక ఖచ్చితంగా 1 or 2 టైమ్స్ అవ్వగానే మనం టెస్ట్ చేయించుకోవాలి. అసలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ టెస్ట్కి మనకి మెడిసిన్స్కి మాత్రమే డబ్బులు అవుతాయి. కానీ ఇదే కనుక మనకి క్యాన్సర్ కిందనో లేదంటే వేరే జబ్బు కిందనో వచ్చి ఆ తర్వాత మనం సఫర్ అవ్వాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇంకా ఇవి కూడా స్టేజెస్ ముదిరిపోయి ఇంకా అవి నయం చేయలేని రోగాలుగా కూడా అవ్వవచ్చు. అందుకనే రెగ్యులర్గా జరిగేదానికన్నా మన ఒంట్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ముందు డాక్టర్కి చూయించుకుని టెస్ట్కి వెళ్ళాలి. టెస్ట్ చేయించుకున్నాక
ఏమీ లేదు అంటే హ్యాపీ, మనకు కూడా ఏ ఇబ్బంది ఉండదు. అలాగే ఒకవేళ ఏదన్నా వేరే విధంగా అది సమస్య వస్తుంది అంటే కనుక మనం ముందుగానే తెలుసుకోవడం వల్ల, దానికి మొదట్లోనే చికిత్స తీసుకోవడం వల్ల మనం ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడవచ్చు. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్డే అన్నిటికీ కారణం. ఇంతకు ముందులా ఇప్పుడు ఫుడ్ లేదు. పండించే పంట అన్నీ పురుగు మందులతోనే పండుతుంది. దీనికి తోడు మనకి దొరుకుతున్న ఆహార పదార్థాలన్నీ కల్తీవే. ఇంకా ఇవే కాకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒక్కొక్కసారి మనకి ఇలాంటి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఏంటంటే, ఇంతకుముందు అసలు ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ వెనక్కి వెళ్తే మనకి ఈ హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రతి గ్రామాల్లోనూ అలాగే సిటీస్లోనూ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువైపోయాయి. పిల్లలు కూడా, అంటే చిన్న చిన్న పిల్లలు కూడా లెగిస్తే నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు అని చెప్పి తిరగడం. ఇంకా ఇవే కాకుండా మనకి చికెన్ ఐటమ్స్ ఇవి తినడం కూడా బాగా ఎక్కువైపోయింది. ఇంతకుముందు మహా అయితే వారంలో 1 లేదా 2 సార్లు. ఇప్పుడు మనం దాన్ని మార్చేసి మహా అయితే వారంలో 1-2 సార్లు కూరగాయలు వండుకుంటున్నాము. దయచేసి ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ హ్యాబిట్స్ని త్వరగా మార్చేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు మన పెద్దవాళ్ళు 80 నుంచి 90 మధ్యలో చనిపోయేవాళ్ళు. ఆ తర్వాత ఆ జీవన పరిమాణం 60కి 70కి తగ్గుతూ వచ్చింది. ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఈ జీవన ప్రమాణం ఇంకా 10 ఇయర్స్ ముందుకు జరిగినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నాకు ఇక్కడ ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, 60 ఏజ్ అంటే వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి కష్టపడి సంపాదించి పిల్లల్ని అభివృద్ధిలోకి తెచ్చి ఆ తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత చక్కగా భార్యాభర్తలు కూర్చొని ఎంజాయ్ చేయాల్సిన వయసు. అలాంటి వయసులో సడన్గా ఉన్న ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పోవడం, లేదంటే ఇలాంటివి ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఆ కుటుంబం మొత్తం కుదేలైపోతుంది. ఇంటికి పెద్ద అమ్మ కానీ అత్త కానీ లేరనుకోండి, ఆ కుటుంబం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి బయట కొనే ఫుడ్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఇంతకు ముందంతా మన అమ్మలు, అమ్మమ్మలు పొలం వెళ్ళొచ్చి కూడా నైటు మనకి వంట చేసి పెట్టేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు ఒక చిన్న షాపింగ్కి వెళ్ళొస్తేనే ఇంట్లో వంట చేయలేక జొమాటోల్లో, స్విగ్గీల్లో ఆర్డర్స్ పెట్టేస్తున్నాం. అది వాడు ఎప్పుడు వండుతాడో మనకి తెలియదు, ఎప్పుడు తీసుకొస్తాడో మనకి తెలియదు. అలాగే ఈ మధ్యన రీసెంట్గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే, ఈ క్యాన్సర్కి మూల కారణం టేస్టింగ్ సాల్ట్ అని. మనం ఒక బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో బయట హోటల్స్లో వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ యూస్ చేసే వండుతారు, టేస్ట్ రావడం కోసం. ఇవన్నీ మనం తరచుగా తింటూ ఉంటే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. కాబట్టి ఒక్కసారి అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. మా ఇంటి ముందు ఒక అక్క ఉండేవాళ్ళు. ఆవిడ పాపం చాలా కష్టపడింది. పిల్లలు చిన్నప్పటి నుంచి లేనితనం నుంచి బాగా కలిగే స్థాయి వరకు తన ఫ్యామిలీని లాక్కొచ్చుకుంది. అన్ని విషయాల్లో తను బాగా చేసుకునేది. ఆమె నాకు చాలా ఇన్స్పిరేషన్. కానీ ఆమె చేసిన ఒక్క తప్పు, ఆవిడకి చిన్న గడ్డొచ్చింది చంకలో. అయినా కూడా ఆవిడ అదేదో వేడిది గడ్డ అని చెప్పి నిర్లక్ష్యం చేసింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి ఊరి నుంచి రావడం, అప్పుడు కొంచెం బాగా చంకలో నొప్పి పుడుతుంది అని చెప్పి చూసేటప్పటికి గెడ్డలు ఉండటం చూసి ఆ అమ్మాయికి డౌట్ వచ్చి ఒకసారి బ్రెస్ట్ చెక్ చేసింది. అప్పటికి చివరి మొన లోపలికి పోయింది. ఇంకా ఆ అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్తే చెప్పారు 4th స్టేజ్, మహా అయితే ఒక 4 ఇయర్స్ అని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి ఆ అక్క పాపం నరకమే చూసింది. ప్రతిసారి కీమోలు,
ఇంకా దాని నుంచి కోలుకోవడం, 1 సంవత్సరం అయ్యేటప్పటికి మళ్ళీ ఏదో ఒక పాటలో తిరగబెట్టడం, ఇలా లాస్ట్కి క్యాన్సర్తో పోరాడి తను చనిపోయింది. ఇప్పుడు తన పిల్లలంతా మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ చూసుకోవడానికి ఆవిడ మాత్రం ఈ భూమి మీద లేదు. క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంచాలనే నా ఈ చిన్ని ప్రయత్నం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.